అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పంట కాలువ నుంచి నీటిని వదిలి మంటలను అదుపు చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే కాస్త తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఘటనా స్థలంలో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. పరిస్థితిని అదుపులోకి వచ్చాక ఘటన ఎలా జరిగింది, దానికి బాధ్యులెవరనే అంశంపై చర్చించి చర్యలుంటాయని నేతలు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీలో జరిగిన బ్లోఅవుట్ పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోయినా దాని ప్రభావం చాలా వరకు తగ్గింది. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ అధికారులు మంటలను నియంత్రించే చర్యలను ముమ్మరం చేశారు. గోడవల్లి కాల్వ నుంచి నీటిని పైపుల ద్వారా మళ్లించి మంటలపై చల్లారు. రాజమహేంద్రవరం, నరసాపురం ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇరుసుమండ రింగ్ వద్దకు ఓఎన్జీసీ బృందం చేరుకుంది. బ్లోఅవుట్ ప్రాంతం నుంచి వస్తువులు, యంత్రాలు తొలగిస్తున్నామని వెల్లడించారు. కూలెంట్ ద్రవం వినియోగించి మంటలను అదుపు చేసే యోచనలు ఉన్నట్లు చెప్పారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బ్లోఅవుట్ ప్రివెంటర్ ద్వారా బావిని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని ఎంపీ హరీష్ మాథూర్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు ఎస్ఓపీ తెస్తామని, ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఓఎన్జీసీ కనీసం స్థానికులకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. బ్లోఅవుట్ ప్రాంతంలో పరిస్థితిని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. గ్యాస్ లీక్ను అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి తెలిపారు. సీఎస్ విజయానంద్, హోంమంత్రి అనిత ఇరుసుమండలోని విషయాలను చంద్రబాబుకు వివరించారు. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలపైన అధికారులతో సీఎం మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారని, ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని సీఎం సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు జిల్లా యంత్రాంగంపైనే బాధ్యత ఉంటుందని అన్నారు. నష్టపోయిన వారికి పరిహారం అందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంటలను అరికట్టేందుకు ఏజెన్సీల సహాయం తీసుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించాలని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తలెత్తకుండా సమావేశ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు.